గెట్ ఎగ్జామ్స్ అనేవి రన్నింగ్ అవుతున్నాయి. సిపి గెట్ ఎగ్జామ్స్ ప్రజెంట్ ఆగస్ట్ 7th నడుస్తున్నాయి. 8th, 9th, 10th, 11th వాళ్ళకి సో ఒక వీడియో అన్నట్టు ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళ నుంచి నేను ఫోన్లో మాట్లాడినా. లాస్ట్ మనకి ఆగస్ట్ 4th, 5th, 6th వాళ్ళతోటి ఆల్మోస్ట్ 50+ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ తోటి నేను మాట్లాడినా. మెయిన్ క్వశ్చన్ 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలన్న. 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? అంత క్లారిటీగా చెప్పిన, చాలా వీడియోస్ కూడా చేసిన నేను. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ కంపల్సరీ. మనకు అక్కడ రాసిన నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్. మనకి నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు 100 క్వశ్చన్లు అటెంప్ట్ ఇవ్వాలి కంపల్సరీ. సో 18 క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వలేదు బ్రదర్ అని ఈరోజు మార్నింగ్ కాల్ చేసి ఒక సబ్స్క్రైబర్ చెప్తే నాకే కోపం వచ్చింది. అరే యార్, 18 క్వశ్చన్స్ అనేది మీరు ఏదో ఒకటి అటెంప్ట్ చేసినా, ఒక 4 మార్క్స్ వచ్చినా, 5 మార్క్స్ వచ్చినా అందులో నుంచి ఎంత బెనిఫిట్ అవుతుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత చూసుకుంటే జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్ తోటి మనకి ర్యాంక్స్ అనేవి మధ్యలో చాలా వందల మంది వచ్చేస్తారు. మీకు అది అర్థం కాదు చెప్తే. అండ్ ఇంకోటి 90 minutes ఎగ్జామ్ ఉంటే లాస్ట్ 10 minutes పక్కన పెట్టండి. ఇక మీకు అంటే ఎన్ని అటెంప్ట్ క్వశ్చన్లు చదువుకుంటూ ఉంటా అంటే టైం సరిపోదు. ఫస్ట్ 80 minutes చూసుకోండి మొత్తం. కనుక లాస్ట్ 10 minutes టైం ఉంది అనగా మీరు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, ఓకేనా. రిమైనింగ్ ఏవైతే మీరు అటెంప్ట్ చేయలేదో అన్నీ అటెంప్ట్ చేసిరారి, ఓకే. అండ్ ఇంకోటి ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ చదవండి, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొన్ని మ్యాక్సిమం 90% ఇప్పుడు ఈ 3 days ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇది 4th day. అందరూ క్వశ్చన్స్ రిపీట్ అయినాయనే చెప్పారు. ఎవరో ఒక్కరు రిపీట్ కాలని ఒక సబ్జెక్ట్కి అన్నారు, కానీ ఒకటో రెండో క్వశ్చన్స్ రిపీట్ కాలని. మోస్ట్లీ ఇప్పుడు నిన్న జరిగిన పొలిటికల్ సైన్స్ వాళ్ళు కానీ, ఎకనామిక్స్ వాళ్ళు కానీ నార్మల్గా రాసిన వాళ్ళు రిపీట్ అయినాయనే చెప్పారు. సో చాలా రిపీట్ అవుతున్నాయి అన్న క్వశ్చన్స్, 4 questions, 5 questions, కొంతమంది 7, 8 questions, కొంతమంది 2, 3 questions అన్నారు. 1 question రిపీట్ అయినా దట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్, ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ రిపీట్ అయినా కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. సో అది. అండ్ నేమ్ అండ్ డిఓబి మీకు మిస్టేక్ ఉంటే, అంటే హాల్ టికెట్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th memo ప్రకారం లేకపోతే అప్పుడు మీరు ఒరిజినల్ 10th memo తీసుకెళ్ళండి. అండ్ హాల్ టికెట్ ప్రకారం మీరు తీసుకుపోయే ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకుపోయే ఐడి ప్రూఫ్స్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్లో ఉన్నట్టు ఉంటే ఏం కాదు. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఒరిజినల్ 10th memo కంపల్సరీ తీసుకుపోండి. లేకపోతే మీకు ఎగ్జామ్ లోపలికి అలో చేయకపోవచ్చు. సో సేఫ్టీ పర్పస్లో చెప్తున్నా. సో ఇది అన్నట్టు మెయిన్గా. అందుకే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ ఫస్ట్ థింగ్ సెంటర్కి గంట ముందు పోరి, ఓకే. 2 మనుషుల్ని చూసిన నేను, 2 మన సబ్స్క్రైబర్సే, మన స్టూడెంట్సే. సో ఫస్ట్ డే ఒకరు మిస్ అయ్యారు, తర్వాత 2 days నిన్ననో మొన్ననో మెసేజ్ వచ్చింది, అన్న నాది కూడా లేట్ అయిందన్న, సెంటర్ మిస్ అయిపోయిందన్న అన్నయ్య. హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వేరే వేరే సెంటర్స్లలో కూడా దూరం ఉంటాయి సెంటర్స్. మీరు మీ దగ్గర డిస్టిక్లో ఉన్న ఆల్మోస్ట్ 27 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మనకి. సో సెంటర్కి కంపల్సరీ 1 hour బిఫోర్ రీచ్ అవ్వండి. ప్రశాంతంగా ఉంటుంది. మీరు సిస్టమ్ అలాట్ చేసుకుంటే అంత అయిపోతుంది. అండ్ ఎంట్రీ దగ్గర మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితేనే లోపలికి పంపిస్తారు. మీ ఐడి ప్రూఫ్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ హాల్ టికెట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అది మిస్టేక్ ఉన్న వాళ్ళు 10th memo తీసుకెళ్ళండి. ఒక సిస్టర్ అట్లనే 10th memo తీసుకెళ్ళింది. ఆ 10th memo చూపించడం వల్ల తను లోపలికి అలో చేశారు. తర్వాత మనం అడ్మిషన్ అయిన తర్వాతనో ర్యాంక్ కార్డ్ వచ్చినాకనో ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోనికి ఉంటుంది, ఓకే. సో మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ చదవండి, ఓకే. ప్రీవియస్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడున్న లిమిటెడ్ టైంలో రేపే ఎగ్జామ్ ఉంది, ఎల్లుండే ఎగ్జామ్ ఉంది. అండ్ 9th రోజు మనకి రాఖీ ఫెస్టివల్ ఉంది, అది పోస్ట్పోన్ కాలేదు. ఆ రోజు కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సిందే, ఓకే. సో పోస్ట్పోన్ అయితే మనకి ఏమన్నా నోటీస్ సిపి గేట్ నుంచి రిలీజ్ అయితే కంపల్సరీ అప్డేట్ చేస్తా. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అప్డేట్. ఫెస్టివల్ ఉన్నా కూడా ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఫెస్టివల్ చూసుకోండి, ఓకే. అది అన్నట్టు. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా కంపల్సరీ చూసుకోండి. అండ్ 100కు 100 క్వశ్చన్లు మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 100కు 100 అటెంప్ట్ చేయండి. దెర్ ఇస్ నో ఆప్షన్, ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్క క్వశ్చన్ కూడా మీకు 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తేనే కదా. అట్లీస్ట్ అటెంప్ట్ చేయకుండా ఖాళీగా విడిచిపెడితే ఏమొస్తుంది? ఏదో ఒకటి పెట్టి వచ్చినా కూడా ఏమన్నా తగిలితే కొన్ని మార్క్స్ వచ్చినా కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి మినిమం 25 మార్క్స్ రాకపోతే ర్యాంక్ కార్డే రాదు. సో ఆ ర్యాంక్ కార్డ్ అన్న రావాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఏదో కాలేజీలో పీజీ చేయాలనుకుంటే మినిమం 25 మార్క్స్ రావాలి. అందుకే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా హైప్ చేయండి. అండ్ ఎవరైతే ఆగస్ట్ 8th, 9th, 10th, 11th రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో, 7th ఈవినింగ్ రాస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఓకే. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. సిపి గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో కూడా ఇస్తూ ఉంటా. అంటిల్ మీ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయి ప్రశాంతంగా మీ హాస్టల్ రీచ్ అయ్యి మీ పీజీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ గైడెన్స్ ఇలానే ఉంటుంది, ఓకే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.